G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము ఒక ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ లింకేజ్ ఉన్నటువంటి ఒక క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో దీంట్లో డ్రీమ్ ప్లే 1 అనే ఒక యాప్ ద్వారా బేసికలీ డ్రీమ్ ప్లే 1 డ్రీమ్ ఇట్ అచీవ్ ఇట్ అనేటట్టు ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి, అది ఒరిజినల్గా ఫిలిపైన్స్ కంట్రీ ఆరిజిన్గా ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది. సో దీంట్లో మనము ఒక 19,70,000 ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ మనము క్యాష్ యూజ్ చేయడం, ఒక కారు, ఒక 4 బైక్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 15 సిమ్ కార్డ్స్, 4 చెక్ బుక్స్, మరి 13 ఏటీఎం కార్డులు, ఒక 15 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తూ, ఇది మాత్రం కాకుండా ఒక 9 బ్యాంక్స్లో 49 మందికి సంబంధించినటువంటి 18,20,000 రూపీస్ అమౌంట్ కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ ఆఫ్ 60 lakhs వర్త్ ఉన్నటువంటి మెటీరియల్స్ మనము క్యాష్ ఫ్రీజ్ ఉండొచ్చు, మిగతా మెటీరియల్స్ రూపంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఒక 10 member గ్యాంగ్ ఇక్కడ లోకలీ ఆపరేట్ చేసేవాళ్ళు. అది కాకుండా అతను శివ అనే ఒకతను రాయలసీమ రీజన్ అతనే, బట్ ఫిలిపైన్స్లో ఉంటాడు. సో వీళ్ళు అందరూ కలిపి ఆపరేట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్లో తలారి మధు అనే ఒక వ్యక్తి, కళ్యాణ్ దుర్గం సంబంధించిన అతను, వాళ్ళు ఈ శివ అనే ఫిలిపైన్స్ అతనితో ఇనిషియల్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో దాంట్లో శివ అనే అతను, మీరు బెట్టింగ్ నడిచిన దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్లో 60% మాకు, 40% మీకు ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళ మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిపి దాని బేసిస్ మీద మధు అనే అతను ఇక్కడ లోకల్స్ దగ్గర సిమ్ కార్డ్స్, పాస్బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఏటీఎం కార్డ్స్, పాస్బుక్స్ ఇవన్నీ కూడా ఈ కార్గో ప్యాంట్స్ వస్తాయి. ఆ కార్గో ప్యాంట్స్ ద్వారా ఇవి అన్నీ కూడా ఫిలిపైన్స్కి పంపించడం జరుగుతుంది. సో దాని భాగంగానే మనము ఒక 15 సిమ్ కార్డ్స్, కొన్ని చెక్ బుక్స్ అండ్ ఏటీఎం కార్డ్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేసి ఉన్నాము. సో ఇవి వాడి వీళ్ళు అన్ని సైబర్ నేరాలకు ఉండొచ్చు, బెట్టింగ్ ఉండొచ్చు, కెసినోకి ఉండొచ్చు, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఈ పాస్బుక్స్, ఈ సిమ్ కార్డ్స్ని వాడి వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ శివ అనే అతను ఈ డ్రీమ్ ప్లే 1 ఏముంది, ఈ యాప్ సంబంధించి లింక్స్ అది పంపిస్తాడు. సబ్సిక్వెంట్గా మధు అనే అతను మిగతా లోకల్లీ ఉన్నటువంటి హెడ్స్కి వాళ్ళకి లింక్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు లోకల్గా బెట్టింగ్ అది నడిపిస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఒక కళ్యాణ్ దుర్గం సంబంధించిన ఒక 6 members మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు ఏలూరుకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, ఒకరు విజయవాడకు సంబంధించిన వాళ్ళు, ఇంకొకతను కర్ణాటక అతను అబ్స్కాండ్ ఉన్నాడు, అండ్ ఈ శివ అనే అతను కూడా ఫిలిపైన్స్లో అబ్స్కాండ్ ఉన్నాడు. సో వీళ్ళని కూడా మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఐపీఎల్ సంబంధించి నడుస్తున్నటువంటి ఈ బెట్టింగ్ మీద మనం వర్కౌట్ చేసినప్పుడు మనం ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో అన్ని ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, బెట్టింగ్ ఉండొచ్చు, గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, మట్కా ఉండొచ్చు. సో ఇట్లాంటి అన్నిట్లో మీద మనము క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తాయి. సో ఈ నేరాలకి ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటి పనిష్మెంట్ మనకు కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉంది. సో ఇవన్నీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ ఉన్నటువంటి నేరాల కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. సో ఆర్గనైజ్ క్రైమ్ కింద మనము కేసెస్ బుక్ చేసి ఇట్లాంటి వాళ్ళ మీద చట్టపరంగా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకటి యాక్షన్ అయితే, ఇంకొకటి అతి కష్టం మీద కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మనము జల్సాల కోసం పాడు చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్ మీదకి వస్తున్నాయి. సో దీని మీద కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. అండ్ మీరు మీ హార్డ్ ఎర్న్ మనీని ఏదో అలాగ జల్సాల కోసమో లేదా ఫన్ కోసమనో ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత చాలా ఫ్యామిలీస్ కూడా రోడ్ మీదకి వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ తరపు నుంచి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తరపు నుంచి గట్టి యాక్షన్ ఉంటుంది దీని మీద. అలాగే మీడియా నుంచి కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ దిస్. అలాగే పబ్లిక్లో కూడా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు పాస్ ఆన్ చేసినట్టయితే మనం దాని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? సారీ
సో మనకు ఇక్కడ లోకల్గా ఇతను మధు అనే అతని నేతృత్వంలో ఇట్లాంటిది నడుస్తూ ఉంది. అతను లోకల్స్లో కొంతమంది లీడర్స్ ఇప్పుడు మధు